గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను వాణినందన్. ముందుగా ఈరోజు పంచాంగ విషయాలు చూసుకుందాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం, తిథి సప్తమి, మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాలు, తదుపరి అష్టమి. నక్షత్రం పునర్వసు, తెల్లవారుజామున 3 గంటల 5 నిమిషాలు, తదుపరి పుష్యమి. వర్జం మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషాల నుండి 4 గంటల 2 నిమిషాలు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాల నుండి మధ్యాహ్నం 3 గంటల 9 వరకు. అమృత గడియలు రాత్రి 12 గంటల 32 నుండి 2 గంటల 14 వరకు. ఈరోజు వార్తల్లోని విశేషాలు అయితే చూద్దాం. ఆర్టీసీలో కొత్తగా సెమీ డీలక్స్ బస్సులు. రాష్ట్ర ఆర్టీసీ కొత్తగా మరో కేటగిరీ బస్సులు సర్వీసులను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తుంది. ఎక్స్ప్రెస్ డీలక్స్ కేటగిరీల మధ్య సెమీ డీలక్స్ పేరుతో వీటిని ఏర్పాటు చేయాలని యోచిస్తుంది. తద్వారా టికెట్ల ఆదాయం కాస్త పెరుగుతుందని, సిబ్బందికి వేతన సవరణలో పెరిగే భారం పడుతుందని భావిస్తున్నారు. ఆర్టీసీ ఆదాయాన్ని పెంచుకునేందుకు ఇటీవల 6 బృందాలతో 2 దఫాలుగా మేధోమథనం నిర్వహించి సూచనలు స్వీకరించారు. అందులో నుంచి ముఖ్యమైన అమలు చేయదగిన వాటి గురించి సెమీ డీలక్స్ సర్వీస్ కూడా అందులో ఉన్నట్టు సమాచారం. మోదీ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం చేకూరుతుందా? ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరిగిందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్ అన్నారు. దేశానికి ఒక ఆదివాసీ మహిళా రాష్ట్రపతి అయ్యారని గుర్తు చేశారు. ఆ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ, దారిద్ర్య రేఖకు దిగువనున్న నిరుపేదలకు గుర్తించి వారికి న్యాయం చేయడమే సామాజిక న్యాయంగా భావిస్తూ అత్యున్నత సిద్ధాంతాలకు కట్టుబడి బీజేపీ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ సవాల్ చేశారు. కేటీఆర్ సవాల్ను సీఎం స్వీకరించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్తో పాటు పలు ప్రతిపక్ష పార్టీలు కొంతమంది రాజ్యాంగాన్ని వక్రీకరించి మోదీ ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆదివారం ఘనంగా అంబేద్కర్కు సీఎం ఘన నివాళులు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఆదివారం లోయర్ ట్యాంకు బండలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఘనంగా జరిగాయి. అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు, దళిత ప్రజా సంఘాల నేతలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రేవంత్ రెడ్డి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం తదితరులు ఘనంగా నివాళులు అర్పించారు. నేడు ప్రత్యేక కోర్టు ముందు ఎమ్మెల్సీ కవిత. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 3 రోజుల కస్టడీ ముగియడంతో సిబిఐ అధికారులు సోమవారం ఆమెను ప్రత్యేక కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరచనున్నారు. ఉదయం 10 గంటలకు న్యాయమూర్తి కావేరీ బవేజా ముందు కవితను ప్రవేశపెట్టనున్నారు. ఆదివారం విచారణలో భాగంగా ఎడిటర్ బుజ్జిబాబు ఫోన్ ద్వారా సేకరించిన చాట్లు, మహబూబ్ నగర్లో భూమి ఒప్పందం, యాప్ నేతలు ప్రాక్సీ ద్వారా సొమ్ములు చేర్చడం, ఈ క్రమంలో బెదిరింపులకు పాల్పడడం తదితర అంశాలపై కవితను ప్రశ్నించినట్లు తెలిసింది. కాగా సిబిఐ కార్యాలయంలో ఉన్న కవితతో ఆమె భర్త అనిల్, సోదరుడు మాజీ మంత్రి కేటీఆర్, న్యాయవాది మోహిత్ రావులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలు, కోర్టులో అనుసరించాల్సిన వైఖరి తదితర అంశాలు చర్చించినట్లు సమాచారం. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మార్చి 15న ఈడీ అధికారులు కవితను అరెస్టు చేయగా ప్రత్యేక కోర్టు మధ్యంతర బెయిల్ను నిరాకరించింది. రెగ్యులర్ బెయిలుపై ఈ నెల 16న విచారణ జరగనుంది. ఇటీవల సిబిఐ కూడా కవితను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జిల్లాలో జోరుగా ఇసుక అక్రమ రవాణా.
మండలంలోని నాలేశ్వర్ వాగు నుంచి రాత్రి వేళలో ఇసుకను యథేచ్ఛగా తరలిస్తున్నారు. గ్రామానికి చెందిన ట్రాక్టర్ యజమానులు సుమారు 50 నుంచి 60 మంది గ్రూపుగా ఏర్పడి ఇసుక అక్రమ రవాణాకు తెరలేపారని పలువురు పేర్కొంటున్నారు. ఒక్కో ట్రాక్టర్కు 20,000 నుంచి 30,000 వరకు వీడీసీకి చెల్లించి ట్రాక్టర్ యజమానులు పోలీస్ రెవెన్యూ యంత్రాంగానికి ముడుపులు చెల్లిస్తూ ఇష్టానుసారంగా ఇసుకను తవ్వేస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నాలేశ్వరం నుంచి నవీపేట్, బాసర, నందిపేట్, నిజామాబాద్ తదితర ప్రాంతాల వైపు ట్రాక్టర్ల టిప్పర్లలో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఇటీవల నామ్కే వాస్తుగా దాడులు చేసిన పోలీసులు 2 ట్రాక్టర్లపై కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. అయినప్పటికీ ఇసుక అక్రమ రవాణాలో జోరు తగ్గలేదు. అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. అగ్నిమాపక వారోత్సవాలు ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తామని జిల్లా అగ్నిమాపక అధికారి మురళీమోహన్ రెడ్డి తెలిపారు. వారోత్సవాల్లో భాగంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక కార్యాలయంలో ఆవరణలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ స్టాల్ను ఆయన సందర్శించారు. అంతకుముందు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నిమాపక సిబ్బందికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక సహాయ కార్యదర్శి భానుప్రతాప్, ఫైర్ ఆఫీసర్ నర్సింగ్రావు సిబ్బంది పాల్గొన్నారు. మండల కమిటీలో లేకుండానే ఎన్నికలు. ఆశీర్వదించండి, అభివృద్ధి చేసి చూపుతాం. తనను గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపుతామని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి భాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. మండల కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గౌడ సంఘం భవనంలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని హాజరై మాట్లాడారు. ఎంపీగా అరవింద్, ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి జిల్లా ప్రజలకు చేసింది శూన్యమన్నారు. 5 రోజుల్లో పసుపు బోర్డు తీసుకొస్తానని అరవింద్ బోర్డు ఎక్కడ ఏర్పాటు చేశారో ప్రజలకు చూపాలన్నారు. తనకు ఎంపీగా అవకాశం కల్పిస్తే పార్లమెంటులో కొట్లాడి పసుపు బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తానని, కాంగ్రెస్ మోసపూరిత హామీలు అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీలో కనీసం 4 గ్యారంటీలను కూడా అమలు కాలేదని వారు విమర్శించారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేయకపోవడంతో పంటలు ఎండిపోయాయని అన్నారు. సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో 50% మంది రైతులు తక్కువ ధరకు ప్రైవేట్ వ్యక్తులకు ధాన్యాన్ని అమ్ముకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో 10 ఏళ్ల తాము ఎంతో అభివృద్ధి చేశామన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. మాజీ ఎమ్మెల్సీ వీజీగౌడ్, జెడ్పీటీసీ తనుజా శ్రీనివాసరెడ్డి, ఎంపీపీ విమలారాజు, వైస్ ఎంపీపీ తిరుపతి రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జక్రంపల్లిలో పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తా. పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించి ఇండియా కూటమి అధికారంలోకి రావటం ఖాయమని, ఎంపీగా తనను గెలిపిస్తే జగన్పల్లి మండలంలోనే పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని ఎమ్మెల్సీ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. మండలంలోని అర్గుల్లో ఉన్న గురడిరెడ్డి కమ్యూనిటీ ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన పార్టీ ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. 5 ఏళ్లు ఎంపీగా పనిచేసిన అరవింద్ ఈ ప్రాంత ప్రజలకు చేసింది శూన్యమన్నారు. జిల్లాలో పసుపు బోర్డు ఎక్కడ ఏర్పాటు చేశారో చెప్పాలన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు, బడా వ్యాపారులకు లాభం చేకూర్చేలా పాలన కొనసాగిస్తుందని విమర్శించారు. గుజరాత్ బడా వ్యాపారులకు 14 లక్షల కోట్లను మాఫీ చేసిన మోదీ ప్రభుత్వం రైతు రుణాలపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. దివంగత వైఎస్ఆర్ హయాంలో రైతు రుణాలను మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్దే అన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. 70కి పెట్రోల్, డీజిల్ సరఫరా చేస్తామన్నారు. 6 గ్యారంటీలను అమలు చేస్తున్నామని, 21 ప్యాకేజ్ ద్వారా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో సాగునీరు అందిస్తామని తెలిపారు. అదేవిధంగా గుత్ప ఎత్తిపోతల విస్తరణ పనులను పూర్తి చేసి మండలంలోని 5 గ్రామాలకు సాగునీరు అందించి రైతులకు ఆదుకుంటామని, దివంగత అర్గుల్ రాజారాం రాష్ట్ర రాజకీయాల్లో తనదైన పాత్ర పోషించారని, మర్రి చెన్నారెడ్డితో పోటాపొడి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారన్నారు.
ఈ ఈ ప్రాంత అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని చెప్పారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. సమావేశంలో ఎమ్మెల్యే భూపత్ రెడ్డి, ఐడీసీఎంఎస్ మాజీ చైర్మన్ సాయిరెడ్డి, కిసాన్ కే జిల్లా అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు. మోపాల్ మండల కేంద్రంలో ఆదివారం ఎస్ఐ గంగాధర్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిని పట్టుబడి 4గురిపై కేసు నమోదు చేశారు. పట్టుబడిన వారి కోర్టులో హాజరుపరుస్తామని ఎస్ఐ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే న్యాయస్థానం పలువురికి జైలు శిక్ష విధించిందన్నారు. క్రైమ్ చోరీకి పాల్పడిన వ్యక్తి అరెస్ట్. ఎడపల్లి మండలంలోని మంగల్పాడ్ గ్రామంలో కొద్ది రోజుల క్రితం చోరీకి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ వంశీచందర్ రెడ్డి తెలిపారు. గ్రామంలో బంధువుల ఇంటికి వచ్చిన వ్యక్తి స్థానిక బాల త్రిపురాదేవి ఆలయంతో పాటు మరో ఆలయంలో సుమారు 26,000 రూపాయల చోరీ జరిగింది. సామాజిక న్యాయం కాంగ్రెస్తోనే సాధ్యం. ఇందల్వాయ్ రాష్ట్రంలో సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి అన్నారు. ఇందల్వాయ్ మండలంలో ఆదివారం ఆయన పర్యటించారు. గన్నారం గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం ఇందల్వాయ్ గ్రామంలో జరిగిన పార్టీ సమావేశంలో పలు గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్, బీజేపీలకు ఓటు వేస్తే దేశం బాగుపడదన్నారు. కాంగ్రెస్ని లోక్సభ ఎన్నికల్లో గెలిపించుకుంటే ప్రజలకు అభివృద్ధితో పాటు సామాజిక న్యాయం జరుగుతుందని అన్నారు. నాయకులు మున్పల్లి సాయిరెడ్డి, భాస్కర్ రెడ్డి, శేఖర్ గౌడ్, ముప్ప గంగారెడ్డి, గోపి, ఆనంద్, నవీన్, సంతోష్ రెడ్డి తదితరులు ఉన్నారు. బీజేపీలో పలువురు చేరిక. మండలంలోని నర్సింగ్పల్ గ్రామానికి చెందిన పారిశ్రామికవేత్త నెల్లొల్ల రవీందర్ బీజేపీ పార్టీలో చేరారు. హైదరాబాద్లో ఆదివారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పార్టీ నేతలు ఉన్నారు. ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు ఎవరూ అధైర్యపడవద్దని అన్నారు. నిజామాబాద్ రూరల్ డాక్టర్ భూపత్ రెడ్డి అన్నారు. ఆదివారం ఇందల్వాయ్ మండలంలోని గన్నారం గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. రైతులు ఎవరైనా అధైర్యపడవద్దని, ప్రభుత్వం ద్వారా చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. దళారులను నమ్మి మోసపోవద్దని ఆయన సూచించారు. అకాల వర్షంతో ధాన్యం తడిసి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తడిసిన ధాన్యంతో పాటు రంగు మారిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అన్నారు. రైతులకు కడత పేరుతో ధాన్యం కోత విధిస్తే సహించేది లేదని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట సొసైటీ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నవీన్ గౌడ్, వైస్ చైర్మన్ మారుతి, సొసైటీ డైరెక్టర్లు, పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలు ఉన్నారు. $60 లక్షలతో చర్చి పునర్నిర్మాణం. డిచ్పల్లి మండలంలోని ధర్మారం బి క్యాథలిక్ చర్చి పునర్నిర్మాణం కోసం 60 లక్షలు వెచ్చించి నూతన చర్చి నిర్మాణాన్ని చేపట్టే విధంగా క్రైస్తవులంతా కలిసిమెలిసి ఉండటంతో ఎంతో ఆనందంగా ఉందని బిషప్ యాంటోనీ అన్నారు. ఆదివారం డిచ్పల్లి మండలంలోని ధర్మారం బి నూతన క్యాథలిక్ చర్చిని ఆయన ప్రారంభించి మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నూతనంగా ఎన్నికైన సర్వసమాజ సభ్యులకు సన్మానం. మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి గ్రామ సర్వసమాజ సభ్యులు ఎన్నికైన సభ్యులను పలువురు ఘనంగా సన్మానించారు. ఇటీవల నూతన సర్వసమాజ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికైన ఆకుల లక్ష్మణ్, భూమేని నవీన్, సాంబ శ్రీనివాస్, సాజిద్, సిరిపురం రాజన్నలను అభినందించి పట్టు శాల్వాలతో ఘనంగా సన్మానించారు. విశ్వ బ్రాహ్మణ సంఘానికి నూతన కార్యవర్గం ఎన్నిక. బాల్కొండ మండల విశ్వ బ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గాన్ని సంఘం సభ్యులు ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షునిగా సుంకం శ్రీనివాస్, ఉపాధ్యక్షునిగా మండలోజి రామకిషన్, జనరల్ సెక్రటరీగా ఆకోజి సుధాకర్, వైస్ జనరల్ సెక్రటరీ మండాజీ మారుతి, కోశాధికారి మండోజి హన్మండ్లు, సలహాదారులు కోటగిరి అంజయ్య, సుంకర్ దామోదర్, శ్రీపాద్, తుకారాం, ఆకోజి తదితరులు ఉన్నారు. టీయూలో గ్రూప్ 2 పరీక్షకు భారీగా అభ్యర్థులు. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్ కళాశాలలో ఐఏసీఈ సౌజన్యంతో ఆదివారం నిర్వహించిన గ్రూప్ 2 కానిస్టేబుల్ ఎస్ఐ పరీక్షలకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు హాజరయ్యారని గిరిజన విద్యార్థి సంఘం అధ్యక్షుడు సీను నాయక్ తెలిపారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం నిర్వహించిన పరీక్షలకు 200 మంది అభ్యర్థులు పరీక్షలు రాసేందుకు తరలించారన్నారు. సాయంత్రం నిర్వహించిన పరీక్షలకు 200 మంది అభ్యర్థులు పరీక్షలు రాసేందుకు తరలివచ్చారన్నారు. గ్రూప్ 2 పరీక్ష ద్వారా తాము ఎన్నో అవకాశాలను నేర్చుకున్నామని అభ్యర్థులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన శక్తి ప్రతినిధులు లక్ష్మణ్, సాగర్ తదితరులు ఉన్నారు. ఎండాకాలం దృష్ట్యా తాగునీటి సమస్య తలెత్తొద్దు. ప్రస్తుత వేసవిని దృష్టిలో పెట్టుకుని నడిపల్లి పంచాయతీ పరిధిలోని డిచ్పల్లి, గాంధీనగర్, నడిపల్లి గ్రామాలలో తాగునీటి సమస్య తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, భూగర్భ జలాలు వృధా చేయకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రత్యేక అధికారి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఆదివారం నడిపల్లి సచివాలయంలో నిర్వహించిన గ్రామ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని తాగునీటిని వృధా అరికట్టాలని ఈ కార్యక్రమంలో ఈవో కిషన్ రావు, తాజా మాజీ సర్పంచ్ సతీష్ రావు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. యువతిని మోసం చేసిన యువకుడిపై కేసు నమోదు. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను దారుణంగా మోసం చేశాడంటూ ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. ఆ యువకుడిపై రూరల్ పోలీస్ అధికారులు ఎట్టికైలకు కేసు నమోదు చేశారు. బాధితురాలు తెలిపిన ప్రకారం నిజామాబాద్ రూరల్ మండలం ఆకులకొండూరు గ్రామానికి చెందిన నాశెట్టి దీపక్ అనే యువకుడు అదై గ్రామానికి చెందిన తన ఇంటి సమీపంలో ఉండే ఓ యువతి మాదస్తు విఘ్నేశ్వరితో స్నేహం చేశారు. ఇద్దరు డిగ్రీ చదివేవారు. హైదరాబాద్ మారేడ్పల్లిలో అపోలో ఆసుపత్రికి చెందిన ఫార్మాలో ఇద్దరు ఉద్యోగం చేశారు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి సన్నిహితంగా మెదిలారు. తద్వారా బాల్కంపేట్ ఆలయంలో వివాహం చేసుకున్నారు. వీరి వ్యవహారం దీపక్ కుటుంబ సభ్యులకు తెలిసి ఇద్దరిని బెదిరించారు. యువతిపై భౌతిక దాడి చేసినట్లు యువతి తెలిపింది. సదరు యువతి తన స్వగ్రామానికి తిరిగి వచ్చి దీపక్ తనను వివాహం చేసుకున్నాడని, తద్వారా తాను గర్భం దాల్చిన విషయం సైతం పెద్దలకు తెలిపింది. దీపక్ను పిలిచి విచారిస్తే తాను ఆ యువతిని వివాహం చేసుకోనని, తనకు ఇష్టం లేదని చెప్పారు. దాంతో దీపక్ తనను దారుణంగా మోసం చేశాడని, న్యాయం చేయాలని సదరు యువతి రూరల్ పోలీసులని ఆశ్రయించింది. రూరల్ పోలీస్ స్టేషన్ స్పెషల్ ఆఫీసర్ ట్రైనీ ఐఏఎస్ అధికారిని సైతం వివరించింది. తనకు న్యాయం కావాలని 15 రోజులుగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతోంది. దీపక్ ఉన్నత స్థితిలో ఉండటం, తన పలుకుబడితో రాజకీయ నేతలతో పోలీసులపై ఒత్తిడిస్తూ పోలీసులు సైతం న్యాయం చేయడం లేదని వాపోయింది. విషయం తెలిసిన ఓ మహిళ సమైక్య యువతికి మద్దతు తెలిపింది. ఈ నెల 13న జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించి పూర్తి వివరాలు వెల్లడించింది.
కాంగ్రెస్లోకి పలువురు బీఆర్ఎస్ నాయకులు చేరిక. నందిపేట్, డొంకేశ్వర్ మండలాలకు చెందిన సుమారు 50 మంది మాజీ ప్రజాప్రతినిధులు, 100 మంది నాయకులు, కార్యకర్తలు ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. భారత రాష్ట్ర సమితి పార్టీని వీడిన ప్రజాప్రతినిధులు, నాయకులకు మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి పార్టీ కండువాలు వేశారు. ఆర్మూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన డీసీసీబీ మాజీ డైరెక్టర్ లోక హనుమన్లు, ఐలాపూర్ సొసైటీ చైర్మన్ లక్ష్మీనారాయణ, మాజీ సర్పంచ్ చిట్టేడి భోజారెడ్డి, కుర్మదేవన, తోట గణేష్, గుద్దేటి హరిదాస్, గంగారం, బట్టు సంజీవ్, మంగళారపు ధర్మన్న, నాయకులు చందు, సంతోష్ రెడ్డి తదితరులు ఉన్నారు. అఖండ శివనామ సప్తాహ ప్రారంభం. బోధన్ మండలంలోని కల్దుర్తి గ్రామంలో ఆదివారం 6వ అఖండ శివనామ సప్తాహ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వేద పండితులు మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామాలలో సప్తాహ నిర్వహించడం వల్ల గ్రామం సుభిక్షంగా ఉంటుందని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో పాడి పంటలతో వర్ధిల్తారని వారు కోరారు. హనుమాన్ స్వామిపై దాడి చేయడం సరికాదు. జిల్లా కేంద్రంలో ఈ నెల 12వ తేదీన నరేష్ అనే హనుమాన్ స్వామిపై దాడి జరగడాన్ని అఖిల భారత శ్రీ హనుమాన్ దీక్ష బోధన్ డివిజన్ కన్వీనర్ శివప్రసాద్ ఖండించారు. కోటగిరి మండల కేంద్రంలోని వీరాంజనేయ స్వామి ఆలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. నరేష్ స్వామిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ స్వాములు సురేష్, వెంకటగౌడ్ తదితరులు ఉన్నారు. టీఈలో ఘనంగా జార్జిరెడ్డి వర్ధంతి. తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఆదివారం ఉద్యమ స్ఫూర్తి నాయకుడు జార్జిరెడ్డి 52వ వర్ధంతి సందర్భంగా పీడీఎస్యు నాయకులు, ప్రతినిధులు జయంతి ప్రిన్స్లు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పీడీఎస్యు ప్రతినిధులు మాట్లాడుతూ విద్యార్థులు జార్జిరెడ్డి ఆశయ సాధన కోసం ముందుకు సాగాలని, ఉద్యమ స్ఫూర్తితో సమస్యలపై ఉద్యమించాలని. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఊరూరా కొనసాగుతున్న హనుమాన్ దీక్షలు. మండలంలోని ప్రతి గ్రామంలో హనుమాన్ దీక్షా పరులతో అంజన్న ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. ప్రతిరోజు నియమ నిష్టలతో అంజన్న పూజలు, భజన కీర్తనలతో అంజన్న భక్తులు తరిస్తున్నారు. ప్రతి ఏటా దీక్షాపరుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఉదయం, సాయంత్రం హనుమాన్ ఆలయాల్లో జై శ్రీరామ్, జై హనుమాన్ అనుకుంటూ నినాదాలు చేస్తున్నారు. హనుమాన్ దీక్షలు చేపట్టిన వారి కష్టాలు దూరం కావటంతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల విశ్వాసం. నిత్యం 2 పూటలు ప్రత్యేక పూజలు, ఉపవాసాలు, కఠిన నియమాలతో దీక్షలు కొనసాగుతాయి. దీక్షలు 3 విడతలుగా హనుమాన్ దీక్షలు చేపడుతున్నారు. హనుమాన్ దీక్షలు 41, 21, 11 రోజుల పాటు 3 విడతలుగా దీక్షలు తీసుకుంటున్నారు. మార్చి నెల 14 నుంచి 41 రోజులు దీక్షలు ప్రారంభం కాగా, ఏప్రిల్ 3 నుంచి 21 రోజుల దీక్ష, 13 నుంచి 11 రోజుల దీక్షలు ప్రారంభమయ్యాయి. అంజన్నకు ఆత్మ నివేదన చేసుకుంటూ దీక్షలు కొనసాగిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 3 గంటల నుంచి 6 గంటలలోపు స్నానాలు ముగించుకొని సూర్యోదయానికి ముందే పూజలు ముగిస్తూ సాయంత్రం అంజన్న ఆలయాలకు చేరుకొని చన్నీటి స్నానం చేసి పూజలు నిర్వహిస్తున్నారు. కోదండ రామాలయం 50వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు. మండలంలోని రెంజల్ గ్రామంలో శ్రీరామ నవమిని పురస్కరించుకుని కోదండరామ 50వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించారు. మండల దీక్ష తీసుకున్న స్వాములు, ప్రధాన అర్చకులు నాగరాజు ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు మొదటి రోజు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
శాస్త్రోక్తంగా అంకురారోపణ, దేవతాహ్వన, సాయంత్రం 6 గంటలకు సహస్ర దీపాలంకరణ, 1000 దీపాల నడుమ రామయ్యను దర్శనమిచ్చారు. రెండవ రోజు సోమవారం హోమం, హనుమాన్ వాహనదేవి, మూడవ రోజు మంగళవారం గరుడ హావన సేవ, 4వ రోజు బుధవారం శ్రీరామ నవమి 10 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు అభిజిత్ లగ్న ముహూర్తంలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. అనంతరం 6 గంటలకు సాయంత్రం రథోత్సవం, రాత్రి 9 గంటల 30 నిమిషాలకు సాంస్కృతిక కార్యక్రమం సంగీత్ దీపావళి నిర్వహించబడుతుంది. స్వామివారి కళ్యాణానికి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంపీగా గెలిపిస్తే కేంద్ర నిధులు తెచ్చి అభివృద్ధి చూపిస్తానంటున్నారు నిజామాబాద్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి భాజిరెడ్డి గోవర్ధన్. నిజామాబాద్ పార్లమెంటు ఎంపీగా గెలిపిస్తే కేంద్రంతో కొట్లాడి నిధులు తీసుకొస్తామని నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి భాజిరెడ్డి గోవర్ధన్ తెలియజేశారు. ఆదివారం జగ్రంపల్లి గౌడ సంఘం ఫంక్షన్ హాల్లో నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా మండల బీఆర్ఎస్ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ నిజామాబాద్ పార్లమెంటు ఎంపీ అభ్యర్థి భాజిరెడ్డి గోవర్ధన్ హాజరై వారు మాట్లాడారు. కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రానికి అన్ని విధాల అభివృద్ధి చేసి చూపించామని అంటున్నారు. వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చారని, రైతు సంతోషంగా పంటలు పండించుకున్నారని, సీఎం రేవంత్ రెడ్డి సకాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో 50% మంది రైతులు పండించిన ధాన్యాన్ని ప్రైవేటు వ్యక్తులకు విక్రయించుకుంటున్నారని భాజిరెడ్డి గోవర్ధన్ అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని, అమలు కాని పథకాల గురించి బీఆర్ఎస్ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరుపై ప్రజలకు వివరిస్తున్నారు. ఇప్పుడు జ్యోతిర్లింగ దేవాలయం కార్యక్రమాలు మరికొన్ని చూద్దాం. పాదారవిందం భజంతి హలోకే పరివానరాణాం నతావత్ సుఖం శాంతి సంతాపనాశం ప్రసీద ప్రభు సర్వ భూతాధివాసం న జానామి యోగం జపం నైవ పూజాం న జానామి యోగం జపం నైవ పూజాం నతోహం సదా సర్వా దాశం భూతుభ్యం జరా జన్మ దుఃఖో తాతప్యమానం జరా జన్మ దుఃఖో तातप्यमानम। कैसा हो कि अगर आपसे कहा जाए कि सिर्फ 4 घंटे की लर्निंग के अंदर आप अपने करियर को खुद डिसाइड करने लग जाएंगे कि आपके लिए जॉब बनी या बिजनेस। और सिर्फ यही नहीं, इसके अलावा अपनी डेट ऑफ बर्थ में जितने भी सीक्रेट छुपे हुए हैं उसे खुद रिवील करना आप सीखेंगे, साथ ही साथ रेमेडीज भी। जी हाँ, मैं हूँ एस्ट्रोनॉमर पंडित और मैं बात कर रहा हूँ हमारे मेगा न्यूमरोलॉजी वेबिनार में। प्रभु पाहि आपन नमामि शंभो नमामि शमीशान निर्वाण रूपम नमामि शमीशान निर्वाण रूपम विभुं व्यापकं ब्रह्म
वेदस्वरूपं निजं निर्गुणं निर्विकल्पं निरीहं चिदाकाशमाकाश वाशं भजेऽहं निराकारमोङ्कार मूलं तुरीयं गिरा ज्ञानगोतीता मीशं गिरीशं करालं महाकाल कालं कृपालं करालं महाकाल कालं कृपालं गुणागार संसार पारं नतोऽहं तुषारादृशं काश गौरं गंभीरं मनोभूतकोटि प्रभाश्री शरीरं स्फुरन्मौलिकल्लोलिनी चारुगंगा स्फुरन्मौलिकल्लोलिनी चारुगंगा लसद्भालभालिन्दु कंठे भुजंगा चलत्कुण्डलं भ्रू श्रुनेत्रं विशालं प्रसन्नाननं नीला कंठं दयालु मृगाधीशचर्मा वरमुण्डमालं मृगाधीशचर्मा वरमुण्डमालं प्रियं शङ्करं सर्वनाथं भजामि प्रचण्डं प्रकृष्टं प्रगल्भं परेशं अखण्डं अजं भानु कोटि प्रकाशं त्रयः शूलनिर्मूलनं शूलपाणि त्रयः शूलनिर्मूलनं शूलपाणि भजेऽहं भवानी पतिं भावगम्यं कलातीत कल्याण कल्पान्तकारी सदा सच्चिदानन्द दाता पुरारी चिदानन्द संदोह मोहापहारी चिदानन्द संदोह मोहापहारी प्रसीद प्रसीद प्रभु मन्मथारी नयावदुमानाथ पादारविन्दं भजन्ति हलोके परिवानराणां न तावत् सुखं शान्ति संतापनाशं प्रसीद प्रभु सर्वभूताधिवासं न जानामि योगं जपं नैव पूजां न जानामि योगं जपं नैव पूजां
न तो हम सदा सर्वा दाशं भूतुभ्यं जरा जन्म दुःखो तातप्यमानम् जरा जन्म दुःखो तातप्यमानम् प्रभु पाहि आपन नमामि शशंभो नमामि शशंभो नमामि शशंभो प्रभु पाहि आपन नमामि शशंभो प्रभु पाहि आपन नमामि शशंभो नमामि शमीशान निर्वाण रूपम। మరికొన్ని వార్తా విశేషాలు అయితే చూద్దాం. గులాబీ రెక్కలే రాష్ట్రంలో 17 స్థానాల్లో బీజేపీ కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 18 మంది ఏదో ఒక సందర్భంలో బీఆర్ఎస్లో పనిచేసిన వారే. బీజేపీలో 12 మంది, కాంగ్రెస్లో 6 లేదా వారి కుటుంబ సభ్యులు బీఆర్ఎస్లోనే కొనసాగేవారు. బీఆర్ఎస్ ప్రకటించిన 17 మంది అభ్యర్థుల్లోనూ 6 కాంగ్రెస్ జీన్స్ కలిగిన వారున్నారు. పెద్దపల్లి, వరంగల్, చేవెళ్ల, మల్కాజ్గిరి, మెదక్ లోక్సభ నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు గతంలో బీఆర్ఎస్లో పనిచేసిన కార్యకర్తలే ఉన్నారు. నిజామాబాద్ ధర్మపురి అరవింద్ బీజేపీ, పెద్దపల్లిలో గడ్డం వంశీ కాంగ్రెస్, వరంగల్లో కడియం కావ్య కాంగ్రెస్, నాగర్ కర్నూల్లో భీ భరత్ బీజేపీ బరిలో ఉన్నారు. వీరి తండ్రులు గతంలో బీఆర్ఎస్లో కీలక పదవులు అనుభవించిన వారు కావటం గమనార్హం. పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ తండ్రి చెన్నూరు ఎమ్మెల్యే వినోద్కు 3 పార్టీల్లో పనిచేసిన అనుభవం ఉంది. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న వారిలో గోడెం నగేష్ ఆదిలాబాద్, ధర్మపురి అరవింద్ నాయక్ మహబూబ్ నగర్, ధర్మపురి అరవింద్ నాయక్ మహబూబాబాద్, బూర నర్సయ్య గౌడ్ భువనగిరి, శానంపూడే సైది నల్గొండ, భీ భరత్ నాగర్ కర్నూల్, కొండ విఘ్నేశ్వరరెడ్డి చేవెల, ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి, రఘునందనరావు మెదక్, బీపీ పాటిల్ జహీరాబాద్ గతంలో బీఆర్ఎస్తో కలిసి పనిచేసిన వారే. కాంగ్రెస్ తరపున టికెట్లు దక్కిన గడ్డం వంశీ పెద్దపల్లి, కడియం కావ్య వరంగల్, రంజిత్ రెడ్డి చేవెళ్ల, నీలం మధు మెదక్, దానం నాగేందర్ సికింద్రాబాద్, పట్నం సునీత మహేందర్ రెడ్డి మల్కాజ్గిరి గతంలో బీఆర్ఎస్తోనే సంబంధాలు కలిగిన వారే. బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న భాజిరెడ్డి గోవర్ధన్ నిజామాబాద్, మాలత్ కవిత మహబూబాబాద్, క్యామ మల్లేష్ భువనగిరి, రాగిని లక్ష్మారెడ్డి మల్కాజ్గిరి, గాలి అనిల్ కుమార్ జహీరాబాద్ కూడా ఎంతో కొంత కాంగ్రెస్ వాసన కలిగిన వారే. ప్రజల చూపు మళ్లీ బీఆర్ఎస్ వైపు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, దీంతో ప్రజలు మళ్లీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే టి హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ సభలకు వెళ్తున్న జనమే ఇందుకు నిదర్శనమన్నారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ఏ ఒక్క పథకాన్ని కూడా ఇప్పటి వరకు అమలు చేయలేదని వారు మండిపడ్డారు. నాడు షైనింగ్ ఇండియా, నేడు వికసిత్ భారత్. 2004 నాటి చరిత్ర పునరావృతమవుతుందని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో 20 ఏళ్ల నాటి చరిత్ర పునరావృతమవుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలవుతుందని, ఇండియా కూటమి విజయం సాధిస్తుందనే ధీమాను ఆయన ఎక్స్ వేదికగా వ్యక్తం చేశారు. 2004లో షైనింగ్ ఇండియా మేనిఫెస్టోతో పోటీకి దిగిన బీజేపీ ఇప్పుడు 2024 వికసిత్ భారత్ పేరుతో అదే ప్రయోగం చేస్తుంది. 2004 కంటే ముందు 2 దఫాలుగా అధికారంలో ఉన్న బీజేపీని సోనియా గాంధీ నేతృత్వంలో దేశ ప్రజలు తిరస్కరించారు. ఇప్పుడు కూడా అప్పటి పరిస్థితే పునరావృతమవుతుందని జోసెఫ్ చెప్పారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ప్రకటించిన మేనిఫెస్టో చెల్లని బ్యాంకులు ఇచ్చిన చెక్కులు ఉందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.
ఎంపీగా గెలిపిస్తే కేంద్ర నిధులు తెచ్చి అభివృద్ధి చూపిస్తా. నిజామాబాద్ పార్లమెంటు ఎంపీగా గెలిపిస్తే కేంద్రంతో కొట్లాడి నిధులు తెచ్చి నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తానని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి భాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశారు. ఆదివారం జక్రంపల్లిలో గౌడ సంఘం ఫంక్షన్ హాల్లో నిజామాబాద్ పార్లమెంట్లో ఎన్నికల సందర్భంగా మండల బీఆర్ఎస్ నాయకులతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీలో రజక సంఘాల సభ్యులు చేరిక. మోర్తడ్ మండల కేంద్రంలోని ప్రజాభవన్లో ఆదివారం బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ సమక్షంలో నాటి రజక సంఘం నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి వారికి కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గిర్మాజ్ గోపి, పుప్పాల అశోక్, వీడీసీ అధ్యక్షులు అశోక్, రామకృష్ణ, బాబు తదితరులు ఉన్నారు. పదిహేను సీట్లలో గెలవాలి. ఈ నెల 18లోపు పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలో అసెంబ్లీ మండలం గ్రామం ప్రతిపాదికన ఎక్కడెక్కడ ఎప్పుడు ప్రచారం చేపట్టాలో పక్కా షెడ్యూల్ రూపొందించుకోవాలన్నారు. దాన్ని ఏఐసీకి పంపాలి. అభ్యర్థులు పూర్తి క్షేత్రంలోనే ఉండాలి. వీలైనన్ని ఎక్కువ గ్రామాల్లో తిరగాలి. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో బీసీల సదస్సులు పెట్టాలి. మాదిగ సామాజిక ఓట్లను పొందేలా ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్ళండి. ఏఐసీసీ నేతలు వారికి అందుబాటులో ఉన్న సమయాన్ని బట్టి తెలంగాణలో పర్యటిస్తారు. అందుకు తగినట్టుగా ప్రచార షెడ్యూల్ ఏర్పాటు చేసుకోండి. అన్ని బీఆర్ఎస్ మునిగిపోయిన నావా అని బీజేపీకి తెలంగాణ ప్రజల పట్ల వ్యతిరేకత ఉందని ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ను ఓడించేందుకు బీఆర్ఎస్, బీజేపీ ఒకటయ్యాయని, ఆ పార్టీల మధ్య ఒప్పందం కుదిరిందని పేర్కొన్నారు. గత 10 ఏళ్ల బీజేపీ వైఫల్యాలను, బీఆర్ఎస్ దుర్మార్గాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. లోక్సభ స్థానాల వారీగా సర్వే వివరాలతో రాష్ట్రంలోని లోక్సభ స్థానాల వారి పరిస్థితులపై నేతలతో కేసీ వేణుగోపాల్ చర్చించారు. లోక్సభ స్థానాల వారికి సర్వేలో వెల్లడైన అంశాలను వివరించారు. ఈ సందర్భంగా చేవెళ్ల, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు ద్వారా అవసరమని, ఆ స్థానాలపై ప్రత్యేక ఫోకస్ చేయాలని రాష్ట్ర నేతలకు సూచించారు. ఎన్నికలు ముగిసేంత వరకు నాయకులు తమకు అప్పగించిన నియోజకవర్గంలోనే ఉండి పనిచేయాల్సిన స్పష్టం చేశారు. పెండింగ్లో ఉన్న కరీంనగర్, హైదరాబాద్, ఖమ్మం సెగ్మెంట్లలో ఎవరిని ఖరారు చేయాలన్న దానిపై నేతల నుంచి వేణుగోపాల్ మరోమారు అభిప్రాయం తీసుకున్నట్లు తెలిసింది. త్వరలోనే ఓ కీలక నేత కాంగ్రెస్ చేరనున్నారని చెప్పినట్టు సమాచారం. రాష్ట్రంలో గర్భావాసిని ముమ్మరం చేశారు. గతంలో బీజేపీ, బీఆర్ఎస్లోకి వెళ్లిన నాయకులు తిరిగి కాంగ్రెస్లోకి వస్తామంటే చేర్చుకోవడం లేదని సూచించారు. భవిష్యత్తులో మాదిగలకు ప్రాధాన్యతనిస్తాం సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలోని మాదిగ సామాజిక వర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులకు భవిష్యత్తులో తగిన ప్రాధాన్యత ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో టికెట్ ఆశించిన కాంగ్రెస్ పార్టీకి చెందిన మాదిగ సామాజిక నేతలు పిడమర్తి రవి, గజ్జెల కాంతం, ఊట్ల వరప్రసాద్ ఆదివారం జూబ్లీహిల్స్లోని క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డిను కలిసి ఈ సందర్భంగా ఈ మేరకు వారికి సీఎం హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాజ్యసభతో పాటు శాసన మండలి ఇతర నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించి మాదిగ సామాజిక వర్గానికి సముచిత గౌరవం ఇస్తామని సీఎం చెప్పారు. ఎస్సీల వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వర్గీకరణ బిల్లు తీసుకొస్తామని స్పష్టం చేశారు. అంబేద్కర్ స్ఫూర్తితోనే తెలంగాణ సాధించాం. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ స్ఫూర్తితోనే తెలంగాణ సాధించుకున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
బాబాసాహెబ్ చెప్పినట్లు బోధించు, సమీకరించు, పోరాడు అనే విధానం ద్వారా లక్షలాది మందిని సమీకరించుకుంటూ కేసీఆర్ నేతృత్వంలో 14 ఏళ్లు పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామన్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో భాగంగా తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంబేద్కర్ చిత్రపటానికి కేటీఆర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ విద్యతో వికాసంతో ప్రగతితోనే సమానత్వం వస్తుందని, అంబేద్కర్ ఆలోచనతోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం 1022 గురుకులాలు ఏర్పాటు చేసిందని తెలిపారు. అంబేద్కర్ను గౌరవిస్తూ ప్రపంచంలోని అతిపెద్దదైన 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. సచివాలయానికి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడం కూడా కేసీఆర్కే సాధ్యమన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధునిక భారతదేశ జాతిపిత అనే మాటను కొలంబియా యూనివర్సిటీ చెప్తూ ఆయనకు ఘనమైన నివాళులు ఇచ్చిందని గుర్తు చేశారు. మహాత్మా గాంధీతో పోల్చి చూడదగిన గొప్ప నాయకుడు అంబేద్కర్ అని వ్యాఖ్యానించారు. రాజ్యాంగం ప్రమాదంలో పడకూడదంటే కొన్ని పార్టీల కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలని కేటీఆర్ స్పష్టం చేశారు. మాటల్లోనే వికసిత్, చేతుల్లోనే విభజిత్. బీజేపీ విధానం ఇది. మేనిఫెస్టో చెప్తున్నది ఏ వర్గానికి మేలు చేయని ఎన్నికల ప్రణాళిక. మహిళలు, యువకులు, రైతులను విస్మరించింది మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావు ధ్వజం. పేరు గొప్ప ఊరు దిప్ప అన్నట్టుగా బీజేపీ మేనిఫెస్టో ఉందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీర్ హరీష్ రావు పేర్కొన్నారు. ఆర్భాటపు ప్రకటనలు తప్ప బీజేపీ విడుదల చేసే మేనిఫెస్టోలో ఏమీ లేదన్నారు. బీజేపీ మాటల్లో వికసిత్ భారత్, చేతల్లో విభజిత్ భారత్ అని మరోసారి నిరూపించిందని ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ దేశంలో ఏ వర్గానికి మేలు చేయని మేనిఫెస్టోను విడుదల చేసి మరోసారి ప్రజలను మోసం చేయడానికి అంతమైన అబద్ధాన్ని వడ్డించిందని ఆయన విమర్శించారు. మహిళలు, యువకులు, పేదలు, రైతులే తమకు ప్రధానమని చెప్పిన ఆ 4 వర్గాలకు బీజేపీ విస్మరించిందని వారు పేర్కొన్నారు. జగన్పై దాడి, సిఈసి ఆరా. ఏపీ సీఎం జగన్పై రాయి దాడి ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీసింది. వీఐపీల భద్రతలో వరుస వైఫల్యాలలో ఆందోళన వ్యక్తం చేస్తూ ఏకంగా సీఎంపై దాడి జరగడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. రాజకీయ హింస పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఏపీకి చెందిన కొందరు పోలీస్ అధికారులపై సిఈసి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. చిలకలూరిపేటలో జరిగిన ప్రధాని సభ, సీఎం రోడ్ షోలో భద్రతా వైఫల్యాలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రశ్నలు సాధించింది. ప్రధాని సభలో భద్రతా వైఫల్యాలపై ఎప్పటికీ ఐజీఎస్ఐలపై బదిలీ వేటు వేసిన సంగతి తెలిసిందే. కాగా జగన్పై దాడి ఘటన దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో 6 బృందాలకు కేసును అప్పగించారు. జగన్ బస్సు యాత్ర జరిగిన టూర్ మ్యాప్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీలపై దర్యాప్తు బృందాలు ఫోకస్ చేసినట్టు సమాచారం. మరోవైపు దాడికి ఉపయోగించిన రాయిని గుర్తించేందుకు ఘటన జరిగిన ప్రాంతంలో క్లూస్ టీం జల్లెడ పడుతుంది. శనివారం అర్ధరాత్రి వరకు వెతికిన రాయి దొరకలేదు. సమాచారం కాగా ఘటన నేపథ్యంలో విజయవాడ కమిషనర్ పరిధిలోని రౌడీ షీటర్లు ఎక్కడ ఉన్నారనే దానిపై క్రైమ్ పోలీసులు నివేదిక సిద్ధం చేశారు. వడ్డీ వ్యాపారులపై పోలీసుల దాడులు. తెలంగాణ అవసరానికి డబ్బులు ఆశ చూపి వడ్డీలు, చక్రవడ్డీల పేరిట అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. కొందరు వ్యాపారులు వారికి ఫైనాన్స్ సంస్థలు కూడా తోడవడంతో ఈ దందా అడ్డు అదుపు లేకుండా కొనసాగుతుంది. దీంతో
ఆ అప్పులు వడ్డీలు చెల్లించలేక ఎంతోమంది బాధితులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇలాంటి కేసులు మల్టీ జోన్ 1 పరిధిలో భారీగా నమోదవటం, ఐజీఏవి రంగనాథ్ ఆ జోన్ పరిధిలో ఎస్సీలకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. దేశాయిపేట్ రైస్ మిల్లులో అగ్ని ప్రమాదం. జగిత్యాల జిల్లా భీమారం మండలం దేశాయిపేట్ శివారులో విఘ్నేశ్వర పారాబైల్ రైస్ మిల్లో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం వాటిల్లింది. బాధితుడు ఎస్ఐ జనార్దన్ రెడ్డి కథనం ప్రకారం రైస్ మిల్లు నుంచి ఆదివారం తెల్లవారుజామున పొగలు వస్తున్నాయనే స్థానికులు సమాచారం మేరకు వచ్చి చూడగా అప్పటికే మంటలు భారీగా చెలరేగాయి. వెంటనే ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పినప్పటికీ అప్పటికే 22,000 క్వింటాళ్ల ధాన్యం, 20,000 ఖాళీ గన్ని బస్తాలు కాలి బూడిదయ్యాయి. దాదాపు 3.30 కోట్ల ఆస్తి నష్టం జరిగిందని బాధితులు తెలిపారు. చూసారుగా ఈనాటి వార్తలు. మరి తిరిగి ప్రసారమయ్యే రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.